నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌లు జమయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. ఉద్యోగుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 18థ్ టు 25థ్ ఇన్ ద మంత్ అనైతే ఉంది. సో, అంటే మనకు డీడీఓలు, సీఎఫ్ఎంఎస్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల పే స్లిప్స్ అప్‌లోడ్ చేయడానికి గడువు అనేది 18థ్ టు 25థ్. సో, ఓపెన్‌లో ఉంటాయన్నమాట బిల్ అప్‌లోడ్ చేయడానికి. డీడీఓలు మొదటగా అయితే ఉద్యోగులకు సంబంధించి బిల్స్ అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ బిల్స్ అన్నీ కూడా వెరిఫై చేయనికి ఎస్‌టీఓ గారి దగ్గరికైతే వెళ్తాయన్నమాట. సో, వన్స్ ఎస్‌టీఓ గారి చేత అప్రూవల్ పొందిన తర్వాత ఇక్కడ మనకు బిల్ నంబర్ అలాట్ అవ్వడం జరుగుతుంది. సో, బిల్ నంబర్ అలాట్ అయిన వెంటనే మనకు పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. సో, పే స్లిప్స్ జనరేట్ అవుతాయి. సో, పే స్లిప్స్ జనరేట్ అయిన తర్వాత ఉద్యోగులు పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, ఈసారి మీ పే స్లిప్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. మన యొక్క డీఏ అనేది 33.67% అయితే ఉంది. ఇక పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే పెన్షనర్స్ బిల్స్ ఇంకా డీడీఓలయితే అప్‌లోడ్ చేయలేదు. సో, పెన్షనర్స్ బిల్స్ అనేవి మనకు ఇవాళ 20థ్ నుంచయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. సో, ఈ రోజు నుంచి అప్‌లోడ్ చేసినా మనకు ఒక 23rd వరకైతే పెన్షనర్స్ బిల్స్ కూడా మనకైతే అప్రూవల్ అయ్యి పే స్లిప్స్ అనేది డౌన్‌లోడ్ అవుతాయి. సో, పెన్షనర్స్ మరియు ఎంప్లాయీస్ ఇద్దరు కూడా పే స్లిప్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. మన యొక్క డీఏ, డీఆర్ అనేది 33.67% అయితే చెక్ చేసుకోవాలి. అలాగే మన యొక్క పే స్లిప్‌లో మనము ఎర్నింగ్స్ సెక్షన్ అలాగే డిడక్షన్స్. సో, ఈ 2 సెక్షన్స్ చెక్ చేసుకోండి. ఏమైనా ఎక్స్‌ట్రా డిడక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మనము మళ్ళీ మన యొక్క డీడీఓ గారిని సంప్రదించి సో, ఆ ప్రాబ్లమ్‌నయితే క్లియర్ చేసుకోవచ్చు. సో, అప్‌లోడ్ అయితే చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం హెర్బ్ పేరోల్ సాలరీ బిల్స్ అయితే అప్‌లోడ్ చేస్తున్నారండి డీడీఓలు. సో, ఈ విధంగా అప్‌లోడ్ అయితే అవుతూ ఉన్నాయి. ఇక పెన్షనర్ల బిల్లులు గూడా మనకు 20థ్ నుంచి 23rd వరకు అప్‌లోడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మొత్తము బిల్స్ అన్నీ గూడా మనకు 25థ్ ఆగస్టు కల్లా అప్‌లోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, మనకు ఈ లోపల ఎవరికైతే 22nd లేదా 23rd బిల్స్ అయితే అప్రూవల్ అయితాయో ఎస్‌టీఓ గారి చేత అటువంటి బిల్స్ అన్నీ గూడా మనకు సెప్టెంబర్ 1వ తేదీన జీతాలుగా, పెన్షన్‌లుగా జమ అవ్వడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ జీతాలకు సంబంధించిన తాజా సమాచారము. ఇకపోతే చాలామంది ఏపీజీఎల్ఐ ఇన్ఫర్మేషన్ గురించైతే అడుగుతున్నారు. సో, ఏపీజీఎల్ఐ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడుంది. సో, లోన్‌లు మరియు మెచ్యూరిటీ డాక్యుమెంట్స్ క్లెయిమ్ జేసుకోవడానికి మనము లిఖితపూర్వకంగా రాసి ఇవ్వవలసిన అవసరం అయితే లేదిప్పుడు. సో, వ్యక్తిగత లాగిన్ అంటే ఎవరి లాగిన్‌లో వారు సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి సో, ఆధార్ ఓటీపీ సహాయంతో మనమే సబ్మిట్ చేసుకోవచ్చు బిల్స్. సో, మనం సబ్మిట్ చేసుకున్న బిల్‌నయితే మనం ఏదైతే క్లెయిమ్ చేసుకుంటామో, ఆ క్లెయిమ్ వచ్చేసి డీడీఓ లాగిన్‌కెళ్తుంది. ఆయన అప్రూవల్ చేసినట్లయితే, ఆయన వెరిఫై చేసి అప్రూవల్ చేసినట్లయితే మనకు డీడీఓ కార్యాలయానికెళ్తుందనమాట. సో, ఇక్కడ మనకు ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అయితే అవసరం లేదు. ఏపీజీఎల్ఐ లోన్స్, మెచ్యూరిటీ బాండ్స్ క్లెయిమ్స్ కోసం మనము మన యొక్క వ్యక్తిగత లాగిన్ అంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్‌ను యూజ్ చేసి ఆధార్ నంబర్‌తో సిద్ధంగా ఓటీపీతో మనమైతే లాగిన్ అయ్యి మన యొక్క మెచ్యూరిటీని క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇది ఏపీజీఎల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక సీఎఫ్ఎంఎస్ వారి నుంచి ఒక అలర్ట్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ అలర్ట్‌లో మనకు ఈహెచ్ఎస్ మెడికల్ బిల్స్ అయితే అప్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, కాబట్టి ఎవరైనా మెడికల్ క్లెయిమ్ జేసుకోవాలని అనుకున్నట్టయితే మెడికల్ బిల్స్ మీరు ఇక్కడ గూడా మీ యొక్క వ్యక్తిగత లాగిన్‌లో
సో, మీ యొక్క వ్యక్తిగత లాగిన్‌లోనే మీరు ఈ బిల్స్ అయితే అప్‌లోడ్ చేసుకోవడానికి మనకు ఇప్పుడు అవకాశం అయితే ఉంది. సో, చాలామంది ఈహెచ్ఎస్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని గూడా అడుగుతున్నారు. సో, వారి కోసమండి. సో, ఎలా డౌన్‌లోడ్ చేయాలని అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి, సో, ఒకసారి ప్రాక్టికల్‌గా అయితే నేను చెప్తాను. ఇక్కడ చూడండి. సో, మనము ఈ వెబ్‌సైట్ గూగుల్‌లో ihsap.gov.in అనైతే సెర్చ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ ఐడీ, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనమైతే ఓటీపీ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినామంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆహ్, మనకు ఇక్కడ క్యాప్చా అనేది అడుగుతుందనమాట. ఆ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నది. తర్వాత మనకు లాగిన్ అనేది వస్తుందనమాట. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లోనే ఇదే పేజ్‌లో మనకు లెఫ్ట్ సైడ్‌లో డాష్‌బోర్డ్ అనేది ఉంటదనమాట. ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ అప్లై ఫర్ న్యూ ఈహెచ్ఎస్ కార్డ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క అడ్రెస్సు, మన యొక్క పూర్తి వివరాలు ఏవైతే స్టార్ మార్క్ కలిగి ఉంటాయో, స్టార్ మార్క్ కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనము ఫిల్ చేసి మాక్సిమం మన అడ్రెస్సు, మొత్తం డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్సు, ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ, పెన్షనర్ అయితే పెన్షనర్. ఇక్కడ మనము లాగిన్ అయ్యేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ మనము డీడీఓ అయితే డీడీఓ, ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ లేదా పెన్షనర్ అయితే పెన్షనర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి నేను ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తాను. సో, చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం గదండీ! ఇదే ఆహ్, వెబ్‌సైట్ అన్నమాట. సో, ఇక్కడ మనము యూజర్ ఐడీని ఎంటర్ జేస్తాము. ఎంటర్ జేసిన తర్వాత పక్కనే పాస్వర్డ్‌నయితే ఎంటర్ జేస్తాము. సో, ఇక్కడ యూజర్ నేమ్‌గా మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ అలాగే పాస్వర్డ్ మీకు తెలిస్తే ఎంటర్ చేయండి. లేదంటే మీరు ఫర్గాట్ పాస్వర్డ్ మీద ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు యూజర్ నేమ్‌ని ఎంటర్ జేస్తారు. సో, యూజర్ నేమ్ ఎంటర్ జేసి లాగిన్ యాజ్ ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ లేదంటే పెన్షనర్ అయితే పెన్షనరు. ఒకవేళ డీడీఓలు డీడీఓ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయీ యూజర్ ఐడీ అయితే ఎంటర్ చేయకూడదు. సో, తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో మనకు ఈ క్యాప్చాని ఎంటర్ చేస్తాము. క్యాప్చా కావాలనుకుంటే రిఫ్రెష్ చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గో అని క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్‌లో వెరిఫికేషన్ కోసం ఓటీపీ అనేది వస్తుంది మొబైల్ నంబర్‌కి. సో, అక్కడ మనం వెరిఫై చేసేసి తర్వాత సెట్ న్యూ పాస్వర్డ్ అనైతే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనము పాస్వర్డ్ ఎంటర్ జేయాలి. తర్వాత ఎంటర్ గూడా చేయాలన్నమాట. సో, ఒక 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకొక పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయుంటది. సో, పాస్వర్డ్ సెట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ పేజీకి వచ్చేస్తాము. వచ్చేసి ఇక్కడ మన యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఇప్పుడు సెట్ చేసిన పాస్వర్డ్‌తో మనము పెన్షనర్ అయితే ఇక్కడ ఆప్షన్‌ను పెన్షనర్ అని సెలెక్ట్ చేసుకుంటాము. సో, ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనము ఆ ఓటీపీని ఎంటర్ చేస్తాము. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా మనం క్యాప్చా కావాలనుకుంటే రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ పక్క డాష్‌బోర్డ్‌లో అన్నీ కూడా మనకు ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో, అక్కడ అప్లై ఫర్ న్యూ ఈహెచ్ఎస్ కార్డ్ అనైతే ఉంటుంది. సో, ఈ విధంగా అయితే మనము ఈహెచ్ఎస్ కార్డ్‌ను అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రాసెసు. సో, చాలా మందికి తెలుసు. తెలియని వారి కోసమే చేసినామండి. ఇకపోతే మళ్ళీ మనకు ఈసారి అప్డేట్ ఏంటంటే ఆర్‌బీఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఆగస్టు 20న మనకిక్కడ నోటిఫికేషన్ చూద్దాము. సో, ఇక్కడ మనకు బీహారు, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మిజోరం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఎక్కడ గాని మనకు ఏపీ పేరైతే లేదండి. సో, ఆంధ్రప్రదేశ్ అయితే ఇంటెండ్ పెట్టలేదు. సో, ఆగస్టు 20న అంటే ఈరోజు నిర్వహించబోయే సో, టుడే నిర్వహించబోయే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెక్యూరిటీస్ వేలంలో స్టేట్ సెక్యూరిటీస్ వేలంలో పాల్గొనుటకు వరుసగా నాలుగో వారం కూడా ఇంటెండ్ పెట్టలేదండి ఏపీ ప్రభుత్వము. సో, ఇది సో, మనకు ఆ రోజుటికల్లా ఇంకా ఒక వారం ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ మేబీ ఆర్‌బీఐలో ఇంటెండ్ పెట్టవచ్చు ఏపీ. సో, మొత్తానికి మనకైతే
ఆగస్టు 31 కల్లా ఈ నిధులనేది ఆర్‌బీఐకి సమకూర్చాలి. సమకూర్చిన తర్వాత మనకు బిల్లులనేవి సెప్టెంబర్ 1 తేదీన జమ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఇన్ఫర్మేషను. సో, ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళంతా గూడా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.